భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య టీ20 సిరీస్ ఆరంభమైంది. తొలి టీ20 పోరులో భారత జట్టు ఏకంగా 101 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసి సిరీస్ లో శుభారంభం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 29 బంతుల్లో 59 పరుగులు చేసి అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు. అనంతరం సౌత్ ఆఫ్రికా 12.3 ఓవర్లలోనే కేవలం 74 పరుగులకి ఆలౌట్ అయింది. భారత బౌలర్లు ప్రతి ఒక్కరు వికెట్ తీశారు. ఈ విజయంతో సిరీస్ లో భారత్ 1-0తో ముందంజ వేసింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ నెగ్గినప్పటికీ ఇద్దరు మాత్రం మరోసారి విఫలమయ్యారు. వాళ్లే కెప్టెన్, వైస్ కెప్టెన్. గత కొన్ని నెలలుగా టీ20 ఫార్మాట్ లో సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్ ఇద్దరు సరిగ్గా ఆడడం లేదు. 10 మ్యాచ్లకు ఒక్క మ్యాచ్ ఆడడం తప్ప మిగిలిన మ్యాచ్లో పేలవ ప్రదర్శన చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఒకరేమో కెప్టెన్ గా, మరొకరు వైస్ కెప్టెన్ గా జట్టులో కొనసాగుతున్నారు. ఆసియా కప్ నుంచి చూసుకుంటే కూడా వీరిద్దరు పెద్దగా ఆడడం లేదు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్ల వల్ల భారత్ గెలుస్తుందే తప్ప గత 20 మ్యాచ్లలో సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్ ఇద్దరు కలిసి గెలిపించిన సందర్భాలు అసలు లేవు. సూర్యకుమార్ యాదవ్ గత 19 టీ20 మ్యాచ్లో 222 పరుగులు మాత్రమే చేశాడు. సగటు కేవలం 13.87 గా ఉంది. ఇక స్ట్రైక్ రేట్ అయితే 119.35. ఇందులో ఒక అర్ధ సెంచరీ లేదు. కేవలం 8 సార్లు మాత్రమే రెండంకెల స్కోర్ ను సాధించాడు. మిగిలిన సందర్భాల్లో సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యాడు. అయితే కెప్టెన్ గా మాత్రం సక్సెస్ గా టీమిండియాను ముందుకు తీసుకెళ్తున్నాడు. అందుకే సూర్యకుమార్ యాదవ్ పై పెద్దగా విమర్శలు రాలేదు. ఇక శుభమన్ గిల్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఆసియా కప్ 2025 నుంచి టీ20లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కానీ నిలకడగా ఆడడం లేదు. ఆసియా కప్ లో అటర్ ఫ్లాప్ అయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లోనూ అంతే. ఇక తాజాగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. గిల్ కోసం సంజు శాంసన్ బెంచ్ కే పరిమితం కావాల్సి వచ్చింది. ఓపెనర్ గా గిల్ ను బలవంతంగా రుద్దుతున్నట్టు కనిపిస్తుంది. గిల్ 100 మ్యాచ్ల్లో డకౌట్ అయినా సరే అతడికి 101వ మ్యాచ్ లో ఛాన్స్ దొరకడం ఖాయమనే విధంగా టీం మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తుంది. కానీ మిగతా ప్లేయర్లకు అలా లేదు. ముఖ్యంగా సంజు శాంసన్ లాంటి ప్లేయర్లకి ప్రస్తుతం అతడు జట్టులో కోల్పోయి బెంచ్ కే పరిమితమయ్యాడు. ఇక రాబోయే మ్యాచ్ లోనైనా గిల్ ను పక్కన పెట్టి సంజు శాంసన్ ని తీసుకుని ఓపెనర్ గా పంపించాలనే డిమాండ్ కూడా ఊపందుకుంది.